వంట నూనె పాత్రలో చిన్న ఈగ పడితేనే ఆ ఆయిల్‌నంతా ఒలకబోస్తాం. ఆ వంట నూనెని పశువుల కొవ్వుతో తయారు చేస్తున్నారని తెలిస్తే కడుపులో ఉన్నదంతా ఒక్క వాంతితో బయటికి రాదు. ఏలూరులో విజిలెన్స్ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. పశువుల కొవ్వు, ఎముకలు, మాంసం నుంచి నూనె తీస్తున్నారు. లోకల్ బ్రాండ్లకు సంబంధించిన నూనె టిన్స్‌ను ఖాళీ చేసి వాటిని ఈ కల్తీ నూనెతో నింపేసి అమ్మేస్తున్నారు. ఇది మనుషుల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. జంతువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న షేక్ షౌకత్ ను విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ నూనెను కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన నజ్రత్ కు అమ్ముతున్నామని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఈరోజు విజిలెన్స్ ఎస్పీ గారికి కె నాగేశ్వరరావు గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు మేము బృందాలుగా విడిపోయి మేము లంకపేటలోను అలాగే ఆదివారపేటలోను ఎక్కడైతే ఈ బీఫ్ యొక్క మాంసం నుంచి పశువుల దగ్గర నుంచి అవి కట్ చేసినప్పుడు వచ్చే అది పచ్చి కొవ్వుని వాళ్ళు దాన్ని సేకరించి వాళ్ళు దాన్ని కరిగించి అలాగే మార్కెట్ నుంచి ఈ గుడ్ లైఫ్ తర్వాత పూజ ఆధారు ఇలా ఏదైతే సోకాళ్ళు బ్రాండ్స్ ఉన్నాయో వాటి పామ్ ఆయిల్ టిన్స్ని వాళ్ళు ఎంటీ టిన్స్ని పర్చేజ్ చేసి ఆ ఆయిల్ టిన్స్లో వీళ్ళు ఇంట్లో కరిగించి ఆ యొక్క ఆయిల్ని దీంట్లో సేవ్ చేస్తున్నారు. సేవ్ చేసి ఉంచి అతనితో పాటు అతని దగ్గర ఉన్నాయి కాకుండా చుట్టుపక్కలవి కూడా అతను కలెక్ట్ చేసి అతని దగ్గర అతను కాచి అది మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కాస్తున్నాడు అతను కాచి దాన్ని టిన్స్ని కలెక్ట్ చేసి టిన్స్లో దాన్ని సేకరించి దాన్ని నిల్వ చేసి ఉంచుతున్నాడు. దీనిని షౌకత్ అనే అతను మనం ఇంకో అతను ఇక్కడే ఉన్నాడు. అతను ఇతని దగ్గర నుంచి అలాగే కొంతమంది ఇలాగే జన్నయ్య లాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే దీన్ని కాస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇతను కలెక్ట్ చేసి చుట్టుపక్కల కామవరపుకోట నుంచి అలాగే సరౌండింగ్స్ నుంచి కూడా ఇతను ఎక్కడైతే కలెక్టింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నుంచి ఈ టిన్స్ని ఒక వెహికల్ ద్వారా అతను వాళ్ళ దగ్గర నుంచి 700 రూపాయలకి అతను పర్ టిన్ అది 15 లీటర్స్ ఉంటుంది, అది కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి వాళ్ళకి 700 అమౌంట్ ఇచ్చి ఇతను సామర్లకోటలో ఉన్న నజరత్ అతను ఇలాగే చాలామంది ఈ షౌకత్ లాంటి వాళ్ళని చాలామంది ఎవరైతే లంసంగా కలెక్ట్ చేస్తారో ఆ పాయింట్స్ని పెట్టుకొని అతను వీళ్ళందరి దగ్గర నుంచి ఈ కొవ్వుని తీసుకుంటా టిన్స్ని కలెక్ట్ చేస్తాడు అతను. ఇవి మేము చుట్టుపక్కల వంగాయగూడెం వీటిలన్నింటిలో బీఫ్ అమ్మే వాళ్ళ షాపులను కూడా ఇప్పుడు వెళ్ళి తనిఖీ చేసాము. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవి కొన్ని ఏదైతే పచ్చి కొవ్వు ఉందో దాన్ని కూడా కొంతమంది హోటల్స్ కూడా తీసుకెళ్తారు, ఈ షార్ వాళ్ళు వాటిలో కలుపుతారు, దీన్ని తీసుకెళ్తారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు ఎటువంటి కాసేవాళ్ళు కానీ ఇతను కలెక్ట్ చేసి అతనికి కానీ ఎటువంటి వాళ్ళకి లైసెన్స్ లేదు, ఇది అనాథరైజ్డ్గా అక్రమంగా జరుగుతుంది. దీనివల్ల మానవుల యొక్క ఆహారం తినే పదార్థాల్లో కూడా కలపడానికి అవకాశం ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు అన్నది ఆ శాంపిల్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఇది మానవుల యొక్క ఆహార భద్రతకి సంబంధించిన విషయం కాబట్టి దీని మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడానికి మేము ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా ఈ యొక్క మెటీరియల్ని సీజ్ చేసి అందిస్తున్నాము. తదుపరి క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు దీనిలో శాంపిల్ కలెక్ట్ చేశారు, తదుపరి చర్య కూడా వాళ్ళు తీసుకుంటారు. పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న స్థావరాలపైన ఏలూరు విజిలెన్స్ అధికారులు ఫిబ్రవరి 3న దాడులు నిర్వహించారు. అక్కడ నూనె డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. పశువుల కొవ్వు, ఎముకలను గుర్తించారు. తంగెళ్లమూడి, ఆదివారపుపేట, లంకపేట తదితర ప్రాంతాల్లో పశువులను కోసే వారి నుంచి కొవ్వు, ఎముకలను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. గేదెలు, ఆవులు, ఇతర జంతువుల కొవ్వును మరిగించి నూనె తయారు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఎస్పీ నాగేశ్వరరావు ఆదేశాలతో సిఐలు గంగాభవాని, ప్రసాద్ కుమార్లు తమ సిబ్బందితో తంగెళ్లమూడి పరిసరాల్లోని స్థావరాల్లో దాడులు చేశారు. 2 ఇళ్లల్లో విక్రయించడానికి సిద్ధంగా ఉన్న 390 లీటర్ల నూనెను గుర్తించారు. మా పశు కొవ్వుని ఆయిల్ కింద తయారు చేసి దాన్ని మానవాహార వినియోగం కొరకు కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి విక్రయిస్తున్నారని వారికి వచ్చిన సమాచారం ప్రకారం వారి సిబ్బందితో ముందుగా ఈ ప్రదేశంకు ఇచ్చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఏలూరు మరియు
వెస్ట్ గోదావరి జిల్లా మా ఇన్స్పెక్టర్ గారితో కలిసి ఈ ప్రదేశానికి వచ్చి చూడగా ఒక్కొక్క ప్రదేశం 2 ప్రదేశాల్లో కూడా 15 లీటర్ల టిన్నుల్లో ఈ కొవ్వు యానిమల్ ఫ్యాట్ నిల్వ చేస్తుంది. దీన్ని దేనికి తయారు చేస్తున్నారు, దీనికి ఏమన్నా పరిమితులు ప్రభుత్వం వారి అనుమతులు కానీ ఉన్నాయా, ఇది ఎవరికి విక్రయిస్తున్నారని విచారించగా వీళ్ళు సరైనటువంటి సమాచారాన్ని మాకు తెలియపరచలేదు. కనుక ఇది మానవ ఆహారం కొరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి విక్రయిస్తున్నట్టుగా అనుమానం వ్యక్తపరిచి ఈ శాంపిల్స్ని కూడా తీస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ 26 టిన్స్ని కూడా రిపోర్ట్లు వచ్చే వరకు కూడా సీజ్ చేసి రిపోర్ట్లు వచ్చినాక వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియదు. అలాగే ఎవరైనా కానీ ఇటువంటి అక్రమాలకు పాల్పడితే వారి మీద కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ అందరి నియమ నిబంధనలు అనుసరించి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాం. షేక్ షౌకత్ బయ్యారపు జయన్నతో కలిసి పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నూనెను కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన నజరత్కు విక్రయిస్తుంటామని విజిలెన్స్ అధికారులకు షౌకత్ తెలిపాడు. ఈ నూనెను సబ్బుల తయారీ కోసం ఉపయోగిస్తున్నామని నిందితులు తొలుత బుకాయించారు. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర చిరు వ్యాపారాలు నిర్వహించే వ్యాపారులకు ఈ నూనెను విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నూనె నమూనాలను హైదరాబాద్లోని నాచారంలో ఉన్న ప్రయోగశాలకు పంపించామని, అక్కడి నుంచి నివేదిక రాగానే నిందితులపైన తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.